ఒకసారి కూడా ఎంజాయ్ అయిపోతుంది. ఇవాళేమో ఆవిడ నేను ఏదో మీ దగ్గర ఉన్న పంపండి ప్రభుత్వం నుంచి పెన్షన్ అవి చాలా చెప్తాయి. 4000 చేసాక పెన్షన్ 4000 చేసాక 4000 చేసి మరి పిల్లలు మనవలు ఏం చదువుతున్నారు? మనవాళ్ళంటే గొడవ ఖర్చు పెరుగుతుంది బాబయ్య. ఆ రెండు మ్యారేజ్ ఇంకా ఉడికి ఒక ఆడ మొగానే ఇంకా ఉడికి ఒక ఆడ మొగానే ఒకసారి ఎలా చూడండి అన్న. ఓకేనా చూడండి సార్. చేయకండి గురుగారు. హలో అనే ఒక్క నిమిషం ఆగాలి. వాయిస్ వచ్చారు అమ్మ కొట్టనమ్మా. మెల్లిగారు ఎలా ఉండండి. వచ్చేస్తారు చూడండి. పూజ చేస్తున్నారు అక్కడ సైడ్. ఓకే సార్. ఎలా చూడు, ఎలా టోపీది ఎలా చూడు, ఎలా చూడు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అండి. సార్ ఓకే సార్. ఓకే ఓకే అయిపోయినా ఇంకెందుకు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ కూడా అభివృద్ధి, మెరుగైన సేవలు ప్రజలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో, అట్లాగే ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా మరింత వెసులుబాటు కలిగించి సంక్షేమ పథకాలు పెన్షన్ దగ్గర నుంచి, తల్లికి 100 మంది దగ్గర నుంచి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పెన్షన్ 1000 రూపాయలు ఎక్స్ట్రా, 2000 ఎక్స్ట్రా పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటా లబ్ధిదారుడు అన్న వ్యక్తి లేకుండా చేయాలన్న
ఒక ఆలోచనతోటి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేది, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముందుకు వెళ్తా ఉన్నారు. వారి బాటలోనే కాకినాడ రూరల్ లో పెద్దలు రామచంద్రరావు కానీ, సత్యనారాయణమూర్తి గారు కానీ, మన ఎంపీపీ గారు అనంతలక్ష్మి గారు కానీ, కూటమి నుంచి మన వెంకటేశ్వరరావు కానీ, మొత్తం అందరూ యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. చక్కగా 2 సంవత్సరాలుగా 1100 కోట్ల అభివృద్ధి అయితేనేది, సంక్షేమం అయితేనేది ఈ కాన్స్టిట్యూషన్ లో చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 35 మోడల్ స్కూల్స్, 3 హై స్కూల్స్ ఇచ్చి ఈవేళ పరిస్థితి తెచ్చినట్టు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ పలు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈవేళ మొట్టమొదటిగా ఈ వాకలపూడిలో రోడ్డు మీద చేపల రైలు అమ్ముకుంటా ఉన్నారు. అనేక మంది చిరు వ్యాపారాలు చేద్దాం అనుకున్నట్టు యువతకి ఎక్కడ కూర్చొని చేయాలా, ఎలా చేయాలా తెలియదు. రోడ్డు పక్కన బడ్డీలు కట్టుకుని అలాగే యాక్సిడెంట్లకి కారకులు అవుతా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తా ఉన్నారు. అటువంటి యువకులకి ఒక ప్రస్తుతం 23 వ్యక్తిగత దుకాణాలు ఇవ్వడం జరిగింది వారందరికీ. దీని మీద గతంలో కట్టి వదిలేసి చెప్పాను కదా మీకు, చాలా ఎవరో శిలాఫలకం ఉంది అని నేను ఆలోచించదలుచుకోలేదు. నేను శిలాఫలకాలకు ప్రాముఖ్యత ఇవ్వను. అటువంటిది ఎవరు శిలాఫలకం ఉన్నా సరే దీన్ని ఉపయోగంలో పెట్టాలి. గవర్నమెంట్ డబ్బు ఒకసారి ఖర్చు అయిందంటే అది ఉపయోగంలోకి రావాలి అన్న ఆలోచనతో దీని మీద ఒక 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని బాగు చేయించి ఇవాళ లాటరీ చేసి 23 మంది వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఒక చేపల మార్కెట్, కాయగూరల మార్కెట్, ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది. వర్షం వచ్చినా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన అమ్ముకోవడం కాకుండా వాళ్ళు ఎవరైనా, నేను ఎవరైనా రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళు లేచిపోవని నేను చెప్పను, కానీ వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేస్తా ఉన్నాం. కాబట్టి ఒకే వేదిక మీద, ఒకే దుకాణంలో, ఒకే కాంప్లెక్స్ లోకి ఒక వ్యక్తి వచ్చి ఆగితే అతనికి అన్ని పనులు పూర్తి అవ్వాలన్న ఆలోచనతోటి దీన్ని బాగు చేసి చేయించబడింది. కాబట్టి వాకలపూడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, దుకాణదారులు కూడా త్వరగా ఒకరు పెట్టిన వ్యాపారం ఇంకొకరు పెట్టకుండా అందరికీ లాభదాయకంగా, అందరికీ జీవితం ముందుకు సాగే విధంగా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి నేను అందరూ కోరుకుంటూ, దీనికి ఒక రెగ్యులేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రెగ్యులేషన్ కమిటీ ద్వారా మీరు పెట్టుకునే వ్యాపారాలు ఒకసారి సమాచారం అందించినట్టయితే అది మరీ నియర్ రిలేటివ్ గా ఉంటే రెండో వ్యక్తికి 4 రూపాయలు వ్యాపారం పెట్టుకున్నాడంటే నేను చూస్తా ఉన్నాను. ఉత్సాహంగా చాలా మంది హోటళ్ళు మొదలు పెడేస్తా ఉన్నారు. చిన్న చిన్న హోటళ్ళు సరిగ్గా 15 రోజులకో నెల రోజులు చూస్తే వెళ్ళిపోతున్నారు. అంటే మన దగ్గర ఉన్న వ్యక్తిగతంగా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా ఇది ఖచ్చితంగా అభివృద్ధికి క్యారాఫెటర్స్ గా కాంప్లెక్స్ మారాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.